హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ హౌస్లో రెండో వారం నామినేషన్స్ తాజాగా ముగిశాయి. అయితే ఈ నామినేషన్స్లో అనూహ్యమైన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పవర్ఫుల్ క్లాన్ అంటూ యష్మికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ పవర్ని ఖచ్చితంగా ఎవరికైతే యూజ్ చేస్తుంది అని అభిమానులు భావించారో వారి కోసమే యష్మి ఆ పవర్ని యూజ్ చేసింది. ఇక ఇది ఇలా ఉంటే అసలు ఏమైంది, నామినేషన్స్లో ఏం జరిగింది అని అంటే, నామినేషన్స్లో ఈ వారం తీవ్రమైన వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. వారు వీరు అని కాకుండా హౌస్లో ఉన్న 13 మంది కూడా తీవ్రమైన స్వరంతో రెచ్చిపోయారు అని చెప్పవచ్చు. ఫైనల్గా నామినేషన్స్ ముగిశాయి అన్న సమయంలో బిగ్ బాస్ ఒక సూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అదేమిటి అంటే, పవర్ఫుల్ క్లాన్కి చీప్గా ఉన్నటువంటి యష్మికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి నామినేషన్ లిస్టులో ఉన్న వారిలో నుంచి ఒకరిని సేవ్ చేసి నామినేట్ కానటువంటి వారిని మరొకరిని నామినేషన్స్లోకి పంపించే అవకాశం ఇచ్చాడు. ఇందులో భాగంగా యష్మి చాలాసేపు ఆలోచించి ప్రేరణను నామినేషన్స్ నుండి సేవ్ చేసింది. ఆ తర్వాత యష్మి చాలాసేపు తీవ్రమైన ఆలోచనతో ఆ తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేయడం విశేషం. దీంతో మొత్తంగా విష్ణుప్రియ అయితే వరుసగా రెండో వారం కూడా నామినేషన్స్లోకి వచ్చింది అని చెప్పవచ్చు. విష్ణుప్రియ నార్మల్గా అయితే ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యింది. కానీ యష్మికి స్పెషల్ పవర్ ఇవ్వడంతో నామినేషన్స్లోకి వచ్చింది విష్ణుప్రియ. దీనితో నామినేషన్స్లోకి తనను తోసేశారన్న బాధలో విష్ణుప్రియ కన్నీటి పర్యవంతం అయ్యింది. మొత్తంగా అయితే చాలాసేపు ఏడుస్తూ కూర్చొని అలాగే ఉంది. ఏదేమైనా కూడా మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్స్లో మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్లో ఉన్న 8 మంది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఊహించదగ్గ విషయం అయితే కాదు. కాబట్టి ఎవరి అభిమానులు వారికి ఓట్ వేసి హౌస్లో కొనసాగేలా చూడండి. లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మా కంటెస్టెంట్ మేము ఎలిమినేట్ అయ్యాడు అని బాధపడితే అప్పుడు లాభం ఉండదు. కాబట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలిపి మీ అభిమాన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. థ్యాంక్ యూ.